అందరికీ నమస్కారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈ పేరు వినగానే చాలా మందికి ఫార్ములాలు డెరివేషన్స్ గుర్తొచ్చి కొంచెం టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అవును, నిజమే. చాలా మందికి ఫిజిక్స్ అంటే అదో పెద్ద కొండలా కనిపిస్తుంది. కానీ నిజంగా అంత భయపడాలా? ఒక పని చేద్దాం. దాన్ని ఒక బోరింగ్ సబ్జెక్ట్లా కాకుండా ఒక ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలాగా చూస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మన టార్గెట్ ఏంటో తెలుసా? 60కి 60. సరే, మరి ఈ సినిమా కథేంటో దాన్ని ఎలా తీయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ అసలు ఈ ఫిజిక్స్ అనే బ్లాక్ బస్టర్ మూవీ కథేంటో చూద్దాం. ఆ తర్వాత ఇందులో ఖచ్చితంగా వచ్చే బ్లాక్ బస్టర్ హిట్స్ యాక్షన్ సీన్స్ ఏంటో పట్టుకుందాం. నెక్స్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే మార్కులు తెచ్చిపెట్టే ట్రిక్స్ అండ్ లాజిక్స్. ఇక ఆ పైన ఒక పర్ఫెక్ట్ డైరెక్టర్స్ కట్ అంటే ఎగ్జామ్లో ఎలా ప్రెజెంట్ చేయాలో చూస్తాం. దీనికంతటికీ ఒక ప్రొడక్షన్ షెడ్యూల్ అంటే 30 రోజుల ప్లాన్ వేసుకుని ఫైనల్గా ఒక అదిరిపోయే క్లైమాక్స్తో ముగిద్దాం. ఓకే, లైట్స్, కెమెరా, యాక్షన్. మన సినిమా మొదలైంది. ఫస్ట్ సీన్ ఫిజిక్స్, ఒక బ్లాక్ బస్టర్ మూవీ. దీని వన్ లైన్ స్టోరీ ఏంటంటే ప్రకృతిలో దాగున్న రహస్యాలు, మార్కుల కోసం చేసే ప్రయాణం. చూడండి, ఫిజిక్స్ అంటే బట్టీ కొట్టే సబ్జెక్ట్ అస్సలు కాదు. మన చుట్టూ జరిగే ప్రతీదాని వెనక ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. కార్ ముందుకెలా వెళ్తుంది, గడియారంలోని పెండులం ఎందుకలా ఊగుతుంది, ఈ లాజిక్ని పట్టుకుంటే చాలు, మార్కులు వాటంతటా అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. సరే, కథ అర్థమైంది గదా. ఇక సినిమాలో అసలైన బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి మాట్లాడదాం. అంటే గ్యారంటీగా ఎగ్జామ్లో వచ్చే 8 మార్కుల ప్రశ్నలన్నమాట. గత 5-6 ఏళ్ల పేపర్లు తిరగేస్తే కొన్ని ప్రశ్నలు రిపీట్ అవుతూనే ఉంటాయి. అవేంటో తెలిస్తే చాలు, పాస్ అవడం గాదు, టాప్ స్కోర్ కొట్టొచ్చు. మన లిస్టులో మొదట బ్లాక్ బస్టర్ వర్క్, పవర్, ఎనర్జీ చాప్టర్లోంచి. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి నిత్యత్వ నియమం. ఇది పక్కా గన్షాట్ క్వశ్చన్. స్వేచ్ఛగా కిందకి పడే వస్తువు విషయంలో దీన్ని ప్రూవ్ చేయమని పదే పదే అడుగుతారు. ఎందుకంటే ఇది యూనివర్స్కే వర్తించే ఒక బేసిక్ రూల్. ఎనర్జీని మనం పుట్టించలేం, నాశనం చేయలేం. జస్ట్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుస్తాం, అంతే. నెక్స్ట్ రెండో బ్లాక్ బస్టర్ ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి. అదేనండి సింపుల్ పెండులం, లఘులోలకం అంటాం కదా. దాని టైం పీరియడ్ కోసం T=2π√L/g ఫార్ములాను డిరైవ్ చేయటం. డెరివేషన్ చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నా దాని వెనుకున్న కాన్సెప్ట్ మాత్రం చాలా పవర్ఫుల్. ఇక మూడోది చాలా మంది స్టూడెంట్స్ కొంచెం భయపడే చాప్టర్ థర్మోడైనమిక్స్. దానిలోంచి కార్నో ఇంజిన్. చెప్పాలంటే ఈ ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదంటే నమ్మండి. దాని వర్కింగ్ ప్రిన్సిపల్, ఎఫిషియన్సీ ఫార్ములా, ఈ 3 ప్రశ్నలు పక్కాగా నేర్చుకుంటే ఆల్మోస్ట్ 3 8 మార్క్ క్వశ్చన్స్ రాసేసినట్టే. ఇవి మన 60 మార్కుల టార్గెట్కి 3 పిల్లర్స్ లాంటివి. ఓకే, బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాం. మరి మన సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ వద్దా? అవే కొలిజన్స్ అంటే అభిఘాతాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ తీసుకోండి. ఆ డెరివేషన్ చూస్తే అబ్బో పెద్దగా ఉందనిపిస్తుంది. కానీ దాని వెనుకున్న లాజిక్ 2 పాయింట్లు. ఒకటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, 2 లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అంతే, ఈ రెండింటితో మొత్తం డెరివేషన్ అయిపోతుంది. అయితే ఈ పెద్ద డెరివేషన్ను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. దాన్ని ఒక ప్రాబ్లంలా కాకుండా ఒక సినిమా సీన్లా ఊహించుకోండి. 2 కార్లు ఫాస్ట్గా వచ్చి ఢీ కొట్టుకున్నట్టు. ఏది దేన్ని గుద్దింది, తర్వాత వాటి స్పీడ్ ఎలా మారింది, ఇలా సీన్ బై సీన్ మనసులో ఊహించుకుంటే ఫార్ములాలు అవే గుర్తొస్తాయి. ఈ విజువలైజేషన్ టెక్నిక్ చాలా పవర్ఫుల్. సరే, కథ బాగుంది, యాక్షన్ అదిరింది. ఇక మన సినిమాకి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. అంటే మన ఆన్సర్ పేపర్ని చూసి ఎగ్జామినర్ ఇంప్రెస్ అయ్యేలా చేసే కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ లాజిక్స్. మొట్టమొదటి ట్రిక్ డయాగ్రామ్ ట్రిక్. ఒకవేళ ఆన్సర్ మొత్తం గుర్తుకు రాకపోయినా సరే క్వశ్చన్కి సంబంధించిన డయాగ్రామ్ను నీట్గా గీసి పార్ట్స్ అన్ని కరెక్ట్గా లేబుల్ చేస్తే గ్యారంటీగా 2 మార్కులు పడతాయి. ఎందుకంటే డయాగ్రామ్ కరెక్ట్గా గీసారంటే ఆ కాన్సెప్ట్ మీద ఒక బేసిక్ ఐడియా ఉందని అర్థం. ఇక రెండోది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ యూనిట్స్. చాలామంది చేసే చిన్న పొరపాటిదే. ప్రాబ్లమంతా కరెక్ట్గా చేసి లాస్ట్లో ఆన్సర్కి యూనిట్స్ రాయడం మర్చిపోతారు. పవర్కి వాట్స్ అని, వర్క్కి జూల్స్ అని పెట్టకపోతే ఆ 100 అనే నంబర్కి అర్థమే ఉండదు, మార్కులు కూడా రావు. ఇక మన స్పెషల్ ఎఫెక్ట్స్లో మూడోది క్వశ్చన్లోని కీవర్డ్స్ని డీకోడ్ చేయడం. ఎందుకంటే
ప్రతి క్వెశ్చన్లోనూ కొన్ని హింట్స్ ఉంటాయి. ఉదాహరణకి స్మూత్ సర్ఫేస్ అని ఉందనుకోండి, దాని అర్థం ఫ్రిక్షన్ 0 అని. స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ u 0. అలాగే రీచెస్ మ్యాక్సిమం హైట్ అంటే ఫైనల్ వెలాసిటీ v 0. ఈ చిన్న పదాలు పట్టుకుంటే చాలు, ఏ ఫార్ములా వాడాలో ఇట్టే తెలిసిపోతుంది. రైట్, ఇప్పుడు మన సినిమాకి ఫైనల్ టచ్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. అదే డైరెక్టర్స్ కట్, అంటే ఎగ్జామ్ హాల్లో మన ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి. సరదాగా వీటిని మహేష్ బాబు రూల్స్ అని పిలుచుకుందాం, ఎందుకంటే ఆయన సినిమాల్లాగే మన ఆన్సర్ పేపర్ కూడా చాలా క్లాస్గా, నీట్గా, క్లియర్గా ఉండాలి. సో ఆ రూల్స్ ఏంటంటే 3 రూల్ నంబర్ 1 నీట్నెస్. కొట్టివేతలు, గజిబిజి లేకుండా హెడింగ్స్ని అండర్లైన్ చేస్తూ రాయాలి. రూల్ నంబర్ 2 టైం మేనేజ్మెంట్. 8 మార్క్ క్వశ్చన్స్కి ఎక్కువ టైం ఇవ్వాలి, కానీ ఏ ఒక క్వశ్చన్ని వదిలిపెట్టకూడదు. ఇక రూల్ నంబర్ 3 క్వశ్చన్ ఆర్డర్. అన్నింటికంటే బాగా వచ్చిన ఆన్సర్ని ఫస్ట్ రాస్తే పేపర్ కరెక్ట్ చేసే వాళ్లకి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఓకే, స్టోరీ రెడీ, టెక్నిక్స్ రెడీ. ఇక మన సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలి కదా. దానికొక ప్రొడక్షన్ షెడ్యూల్ కావాలి, అంటే ఒక పక్కా 30 డేస్ల యాక్షన్ ప్లాన్. ఈ షెడ్యూల్ చాలా సింపుల్. మొదటి 10 రోజులు కేవలం మనం డిస్కస్ చేసుకున్న 8 మార్కులు బ్లాక్ బస్టర్ క్వశ్చన్స్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి ముందు కంప్లీట్ చేస్తే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆ తర్వాత 10 రోజులు వెక్టర్స్, ప్రొజెక్టైల్ మోషన్ లాంటి 4 మార్కుల క్వశ్చన్స్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఇక ఫైనల్గా లాస్ట్ 10 రోజులు 2 మార్కుల క్వశ్చన్స్ చూసుకుంటూ వీలైనన్ని పాత పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. అంతే. ఫైనల్గా మన సినిమా క్లైమాక్స్కి చేరుకున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మనం ఇదంతా చేస్తున్నది కేవలం మార్కుల కోసం మాత్రమే కాదు. దీని వెనక ఉన్న అసలు అర్థం చాలా పెద్దది. సో ఫైనల్గా చెప్పేది ఒక్కటే, ఫిజిక్స్ చూసి భయపడొద్దు. అది మన రోజువారీ జీవితంలో ఒక భాగం. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నానికి విలువ ఉంటుంది. జస్ట్ ఒక డయాగ్రమ్ గీసినా మార్కులొస్తాయి, ఒక ఫార్ములా రాసినా మార్కులొస్తాయి. అందుకే కాన్ఫిడెంట్గా ఉండండి, తగ్గేదే లే. ముగించే ముందు ఒక చివరి మాట. ఈరోజు మనం మార్కుల కోసం కార్నో ఇంజిన్ గురించి, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇదే సూత్రాలు మన ప్రపంచంలో కార్లను, ట్రైన్లను నడిపే ఇంజన్ల వెనుక ఉన్నాయి. మన ఇళ్లకు కరెంటిచ్చే పవర్ ప్లాంట్ల వెనుక ఉన్నాయి. చివరికి అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్ల వెనుక కూడా ఉన్నాయి. సో ఈ ప్రిపరేషన్ కేవలం మార్కుల కోసం కాదు, మన చుట్టూ ఉన్న అద్భుతమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం. ఆల్ ది బెస్ట్.